హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనూహ్య వేదిక. సో మీకు టైటిల్ చూడగానే అర్థమైపోయి ఉంటుంది ఈరోజు వీడియో ఫర్ ది బ్లైండ్స్ అని. సో బ్లైండ్స్ హెచ్టిఎంఎల్ ఎలా నేర్చుకోవచ్చు అండ్ హెచ్టిఎంఎల్ అంటే ఏంటో ఈ వీడియోలో చూద్దాం గైస్. ఈ వీడియో ఎస్పెషల్లీ ఫర్ ది బ్లైండ్స్. సో ఇక వీడియోని లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం గైస్. అండ్ ఇంతకుముందు హెచ్టిఎంఎల్ మీద థియరీ పార్ట్ కోసం కొన్ని షార్ట్స్ చేశాను, ఒక 3 షార్ట్స్ చేశాను. ఆ షార్ట్స్ కావాలంటే మీకు డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను గైస్, వెళ్ళి అక్కడ ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇంకా ఇప్పుడు నా ఎన్విడియా వాయిస్ కానీ లేదా స్క్రీన్ ఫాంట్ సైజ్ కానీ ఎక్సెట్రా మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి గైస్. ఈరోజు మనం మెల్లగా స్టార్ట్ చేద్దాం. సో మీ కామెంట్ని బట్టి నేను నా ఆడియో క్వాలిటీ ఇంప్రూవ్ చేయాలా లేదా స్క్రీన్ సైజ్ని ఇంక్రీజ్ చేయాలనేది చెక్ చేస్తాను. సో ఇక లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. అండ్ నార్మల్గా ఇంతకుముందు చెప్పినట్టుగా ఒకసారి రివిజన్ చేద్దాం. హెచ్టిఎంఎల్ అంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. ఇట్ ఈస్ మెంట్ ఫర్ ది వెబ్ డెవలప్మెంట్. ఇది ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ కోర్స్ గైస్. అయితే ఈ హెచ్టిఎంఎల్ అనేది యూజర్ ఫ్రెండ్లీగా ఉండడానికి కోసం చేస్తూ ఉంటారు గైస్ వెబ్సైట్లో. అయితే మనం లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే మీకు ఒక నోట్ ప్యాడ్ ఓపెన్ చేయండి గైస్. Start window, search window, search ఓపెన్ చేస్తాను చూడండి. notepad, comma, app copy. Notepad, comma, app comma, నోట్ ప్యాడ్ ఓపెన్ చేస్తున్నాం. notepad, HTML line writing dot HTML dash notepad text ఇది ఆల్రెడీ ఇంతకుముందు చేసిన హెచ్టిఎంఎల్ గైస్. సో నేను కంట్రోల్ ప్రెస్ చేస్తున్నాను. untitled dot unmodified dot tab selected 55 of 62. Blank. బ్లాంక్ నోట్ ప్యాడ్ ఓపెన్ అయింది. సో ఇప్పుడు దీన్ని మనం Screenshot left parent alt untitled dash post attendee dash Anikram row 2 column desktop dash file post attendee dash screen sharing meet untitled dash post attendee dash Anikram desktop post attendee screen share untitled dash untitled ఎస్ blank. ఇప్పుడు దీన్ని మనం సేవ్ చేద్దాం గైస్. సేవ్ చేసేటప్పుడు గైస్ మీకు మీరు ఏనేమైనా ఇవ్వచ్చు, కానీ హెచ్టిఎంఎల్ ఎక్స్టెన్షన్ మాత్రం ఈ నోట్ ప్యాడ్ ఎక్స్టెన్షన్ మాత్రం .html అనే నేమ్తో ఇవ్వండి. అండ్ ఫైల్ని సేవ్ చేసేటప్పుడు వితౌట్ స్పేసెస్తో ఇవ్వండి గైస్. స్పేసెస్ బదులుగా మీరు అండర్స్కోర్ సింబల్ కానీ మైనస్ సింబల్ కానీ యూస్ చేయొచ్చు హెచ్టిఎంఎల్ లేదా కోడింగ్ ఫైల్స్ పెట్టిన సేవ్ చేస్తున్నప్పుడు స్పేసెస్ ఇవ్వకూడదు. అండ్ ఈ హెచ్టిఎంఎల్ ఫైల్ అనేది ఏదైనా ఒక ఫోల్డర్లో సేవ్ చేసుకోండి గైస్. ఎందుకంటే ముందు రాబోతున్న క్లాసెస్లో ఈ నోట్ ప్యాడ్ ఫైల్ అనేది ఒక ఫోల్డర్లో ఉండడం వల్ల మనకి చాలా బెనిఫిట్ అవుతుంది. సో ప్రజెంట్ అయితే నేను సేవ్ చేస్తున్నాను, కంట్రోల్ ఎస్ ప్రెస్ చేసి. save as dialog file name colon combo box collapsed edit alt plus n selected untitled ఎస్ ఇప్పుడు ఇక్కడ నేను బ్యాక్ స్పేస్ ప్రెస్ blank selection చేస్తాను. removed ఇక్కడ నేను హెచ్టిఎంఎల్ కోడ్ అని రాసి .html ఎక్స్టెన్షన్ ఇస్తాను. HTML హెచ్టిఎంఎల్ లైన్ HTML line CODE కోడ్ code line dot .html. దీనివల్ల ఏం జరుగుతుందంటే గైస్, మీ నోట్ ప్యాడ్ ఫైల్ అనేది బ్రౌజర్లో ఓపెన్ అవుతుంది, అట్ ఎ టైం మీ నోట్ ప్యాడ్గా కూడా ఉపయోగపడుతుంది. అంటే మీకు ఎలా ఉంటుందంటే అర్థమవుతుంది. ముందైతే దీన్ని సేవ్ చేస్తున్నాను. HTML line code dot HTML dash notepad text editor document blank దీన్ని బ్రౌజర్లో ఓపెన్ చేస్తే ఏమవుతుందో చెక్ చేద్దాం గైస్, ఒక సెకండ్. home dash file desktop dash 5D desktop D documents row 2 column 1 5 items view list H grammar my data custom office temp desktop list WordPress W web developing dash HTML file colon slash file colon slash C colon slash user slash MVDC slash desktop slash web developing HTML 1 of 2 HTML line code 2 of 2 చూసారుగా హెచ్టిఎంఎల్ కోడ్. ఇక్కడ నేను సేవ్ చేసిన ఫైల్ ఇదే హెచ్టిఎంఎల్ కోడ్. దీని మీద ఎంటర్ ప్రెస్ చేస్తే HTML line code dot HTML dash profile 1 dash Microsoft Edge window file colon slash హెచ్టిఎంఎల్ మనం సేవ్ చేసిన నోట్ ప్యాడ్లో అయినప్పటికీ ఇది ఓపెన్ అవ్వడం మాత్రం మైక్రోసాఫ్ట్ ఎడ్జ్లో ఓపెన్ అవుతుంది. అంటే దీని అర్థం ఎక్స్టెన్షన్ ఇక్కడ మెయిన్ పార్ట్ గైస్. మీరు ఎక్స్టెన్షన్ కరెక్ట్గా ఇవ్వకపోతే మీకు హెచ్టిఎంఎల్ కోడ్ అనేది పర్ఫెక్ట్గా రాదు. ఒకవేళ మనం దీన్ని నోట్ ప్యాడ్లో చూడాలి అనుకుంటే web developing dash దీన్ని క్లోజ్ చేస్తాం కదా, HTML line code ఇట్లా కాంటాక్ట్స్ పెట్టి ఓపెన్ cuddle చేసి comma TCTRL plus X1 of 5 హెచ్ ద్వారా ఓపెన్ H top of window menu నెక్స్ట్ notepad 2 of 4 HTML blank టైటిల్ చెక్ చేస్తాం. HTML line code dot HTML dash notepad చూసారు కదా గైస్, ఇలా నోట్ ప్యాడ్లో ఓపెన్ చేసాం కదా, ఇక్కడ మనం కోడ్ని రాయాలి గైస్. అయితే ఫస్ట్ దీనికి హెచ్టిఎంఎల్కి ఫౌండేషన్ అనేది ఒకటి ఉంటుంది గైస్. అది ఏంటంటే ప్లస్ బ్యాంగ్ DOCTYPE డాక్ టైప్
Sorry guys. E-T-Y-E-C-O-D, bang. Bang. ఈ డాక్ టైప్ అనేది క్యాపిటల్ లెటర్స్ రాయండి గైస్, అంటే స్మాల్ లెటర్స్ రాసిన వర్క్ అవుతుంది, బట్ ప్రొఫెషనల్ గా ఉండాలంటే క్యాపిటల్స్ లో రాయండి. D-O-C-T-Y-P-E. డాక్ టైప్ Doc type space. HTML అనేది స్మాల్ లో రాయొచ్చు లేదా క్యాపిటల్ లో రాయొచ్చు, మీ ఇష్టం గైస్. HTML. HTML HTML greater. ఇది ఫౌండేషన్ గైస్. ఇది లేకుండా అంటే దీన్ని బట్టి మన బ్రౌజర్ అనేది అర్థం చేసుకుంటే ఇది ఒక HTML ఫైల్ అని, దానికి వెబ్సైట్కి అని అర్థం చేసుకుంటుంది. సో ఇప్పుడు మనం ప్రీవియస్గా చెప్పుకుంటున్నట్లుగా HTMLలో ఓపెన్ ట్యాగ్స్, క్లోజ్ ట్యాగ్స్ అండ్ ఇండివిజువల్ ట్యాగ్స్ అనేవి ఉంటాయి. సో HTML స్టార్ట్ చేయాలంటే దీని మొత్తానికి ఒక ట్యాగ్ ఉంటుంది, అదే HTML ట్యాగ్. అది ఎట్లా అంటే మనం ఏదైనా ట్యాగ్ ఓపెన్ చేయాలంటే లెస్ ట్యాగ్ రాసి గ్రేటర్ సింబల్ పెడతాం, అదే క్లోజ్ చేయాలంటే లెస్ స్లాష్ ట్యాగ్ రాసి గ్రేటర్ సింబల్ యూస్ చేస్తాం. సో ఇక్కడ HTML ట్యాగ్ ఓపెన్ చేద్దాం. HTML గ్రేటర్ అంటే ఇక్కడ HTML ట్యాగ్ అనేది ఓపెన్ అయింది. ఇక్కడ ఎంటర్ ప్రెస్ చేశాను. ఇక్కడ మనకి వెబ్సైట్కి నేమ్ ఇవ్వాలి కదా గైస్. వెబ్సైట్కి నేమ్ ఇవ్వాలంటే మనం హెడింగ్ ట్యాగ్ యూజ్ చేస్తాం. హెడింగ్ ట్యాగ్లో మనం టైటిల్ ట్యాగ్ యూజ్ చేసి టైటిల్ ట్యాగ్లో మనం వెబ్సైట్ నేమ్ ఇస్తాం. ఫస్ట్ అయితే హెడ్ ట్యాగ్ ఓపెన్ చేద్దాం. HEAD హెడ్ గ్రేటర్. మీకు క్లియర్ అండ్ క్లారిటీగా ఉండాలంటే ఎంటర్ ప్రెస్ చేయండి. తర్వాత టైటిల్ ట్యాగ్ ఓపెన్ చేద్దాం. టైటిల్ గ్రేటర్. మళ్ళీ ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను. ఇక్కడ మనం వెబ్సైట్కి ఇవ్వాలనుకుంటే నేను ఏం టైప్ చేద్దాం, ఇక్కడ మా యూట్యూబ్ ఛానల్ ఏం టైప్ చేస్తాను గైస్. అనూహ్య వేదిక. సో ఇక్కడ మళ్ళీ ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను. టైటిల్ సారీ టైటిల్ గ్రేటర్. సో టైటిల్ ట్యాగ్ అనేది క్లోజ్ చేస్తాం. మళ్ళీ ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను. హెడ్ గ్రేటర్ దెన్ ఇప్పుడు మళ్ళీ ఇక్కడ HTML ట్యాగ్ అనేది క్లోజ్ చేస్తాను గైస్. HTML greater. ఒకసారి కోడ్ మొత్తం చూద్దాం. HTML greater. HTML greater. ఒకసారి స్పీచ్ రేట్ తగ్గిస్తాను. Rate 35, rate 25, less than doc type HTML greater. ఇది ఫౌండేషన్ గైస్. నెక్స్ట్ HTML ట్యాగ్ ఓపెన్ చేస్తాను. Less HTML greater. లెస్ HTML గ్రేటర్. Less head greater. లెస్ హెడ్ గ్రేటర్. HEAD హెడ్ గ్రేటర్. నెక్స్ట్ టైటిల్. Less title greater. లెస్ టైటిల్ గ్రేటర్. Anuvia Vedica. ఇది మన వెబ్సైట్ నేమ్ ఏదైనా ఇవ్వచ్చు గైస్. ఇక్కడ అనూహ్య వేదిక అని ఇచ్చాను. Less slash title greater. లెస్ స్లాష్ టైటిల్ గ్రేటర్ అంటే టైటిల్ ట్యాగ్ క్లోజ్ చేశాను. Less slash head greater. లెస్ స్లాష్ హెడ్ గ్రేటర్ అంటే హెడింగ్ ట్యాగ్ కూడా క్లోజ్ చేశాను. Less slash HTML లెస్ greater. స్లాష్ HTML గ్రేటర్. ఇప్పుడు ఆ ఫైల్ ని మనం ఓపెన్ చేసి చూద్దాం అక్కడ ఏం రిజల్ట్ వస్తుందో. సేవ్ చేసాను గైస్. ఫస్ట్ Web develop HTML line code 2 of 2. HTML కోడ్ ఈ ఫైల్ మీద ఎంటర్ ప్రెస్ చేస్తున్నప్పుడు డైరెక్ట్ గా బ్రౌజర్ లో ఓపెన్ అవుతుంది. Anuvia Vedica dash profile 1 dash Microsoft Edge window Anuvia Vedica. చూడండి అప్పర్ డౌన్ file colon. ఇందాక ఎలా చూస్తుంది ఇప్పుడు అలాగే చూస్తుంది. ఇప్పుడు టైటిల్ చెక్ చేద్దాం ఒకసారి. Anuvia Vedica dash profile 1 dash Microsoft Edge. ఇక్కడ అనూహ్య వేదిక అని వస్తుంది కదా గైస్. సో ఇక్కడ టైటిల్ చెక్ చేస్తాం మళ్ళీ. Anuvia Vedica dash profile 1 dash Microsoft Edge. ఇది గైస్. సో టైటిల్ ఇలా పెడతారు. మళ్ళీ ఒకసారి మనం ఒకసారి ఫైల్ ఓపెన్ చేద్దాం. Web developing dash file cuddle page top notepad 2 items view list notepad less bang doc. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి కోడ్ మొత్తం. లెస్ బ్యాంగ్ అంటే షిఫ్ట్ 1 డాక్ టైప్ DOCTYP. దీన్ని రాయాలనుకుంటే క్యాపిటల్స్లో రాయండి గైస్, అదే బాగుంటుంది. అండ్ స్పేస్ HTML గ్రేటర్ సింబల్ ఎంటర్. అండ్ నెక్స్ట్ HTML ట్యాగ్ ఓపెన్ చేయాలి గైస్. లెస్ HTML గ్రేటర్ సింబల్ అండ్ ఎంటర్. ఇక్కడ మనం హెడ్ ట్యాగ్ని అయితే ఓపెన్ చేయాలి. లెస్ HEAD గ్రేటర్ సింబల్ ఎంటర్. నెక్స్ట్ టైటిల్ ట్యాగ్ ఓపెన్ చేయాలి. లెస్ TITLE గ్రేటర్ అండ్ ఎంటర్. ఇక్కడ మనం వెబ్సైట్కి నేమ్ ఇవ్వాలనుకుంటున్నాం ఏ నేమ్ అయితే ఇవ్వాలనుకుంటున్నాం ఆ నేమ్ని టైప్ చేయండి గైస్. నేను ఇక్కడ అనూహ్య వేదిక అని టైప్ చేశాను. అండ్ నెక్స్ట్ టైటిల్ ట్యాగ్ క్లోజ్ చేయాలి. లెస్ స్లాష్ టైటిల్ గ్రేటర్ అండ్ ఎంటర్. అండ్ హెడింగ్ ట్యాగ్ని క్లోజ్ చేయాలి. లెస్ స్లాష్ హెడ్ గ్రేటర్. నెక్స్ట్ అట్ ది ఎండ్ అంటే ఫైల్ HTML కోడ్స్ అన్ని ఈ HTML ట్యాగ్స్
అంటే హెచ్టిఎంఎల్ ట్యాగ్ మధ్యలోనే ఉంటుంది. స్టార్టింగ్లో లెస్ హెచ్టిఎంఎల్ ట్యాగ్ గ్రేటర్ సింబల్ ఓపెన్ పెట్టి హెచ్టిఎంఎల్ ట్యాగ్ని ఓపెన్ చేసాం కదా, ఇక్కడ ఎండ్లో అంటే కోడ్ ఫినిష్ అయింది కాబట్టి లెస్ స్లాష్ హెచ్టిఎంఎల్ గ్రేట్ అని ఇవ్వాల్సి ఉంటుంది గైస్. అయితే దీంట్లో మనం మెయిన్గా హెడ్ ట్యాగ్ ఇంకా బాడీ ట్యాగ్స్ ఉంటాయి. ఈ బాడీ ట్యాగ్స్లోనే మిగతావన్నీ ఉంటాయి గైస్. అంటే పారాగ్రాఫ్ ట్యాగ్స్, లిస్ట్ ట్యాగ్స్, ఇమేజ్ ట్యాగ్స్, ఆడియో ట్యాగ్స్, లింక్స్ ట్యాగ్స్, లింక్స్ అంటే మీన్స్ యాంకర్ ట్యాగ్స్, ఎక్సెట్రా ఎక్సెట్రా. ఈ హెడ్ ట్యాగ్లో ఏంటంటే మెటా ట్యాగ్స్, ఇంకా టైటిల్ ట్యాగ్స్ ఇవే ఉంటాయి గైస్ మోస్ట్లీ హెడ్ ట్యాగ్లో. అయితే ఇప్పుడు మనం బాడీ ట్యాగ్ ఓపెన్ చేస్తుంది. less h less head grade less a new less slash tie less slash head grader less slash html grader లెస్ HTML అనుకుంటున్నా. ఇక్కడ బ్లాంక్ లైన్ క్రియేట్ చేశాను. blank less slash head grader blank less slash html grader blank అంటే హెడ్ ట్యాగ్ క్లోజింగ్ ట్యాగ్ కి అండ్ HTML క్లోజింగ్ ట్యాగ్ కి మధ్యలో ఒక బ్లాంక్ లైన్ క్రియేట్ చేశాను. ఇక్కడ బాడీ ట్యాగ్ క్రియేట్ చేద్దాం. లెస్ BODY బాడీ గ్రేటర్. ఇక్కడ నేను రాయాలనుకుంటున్న మ్యాటర్ రాస్తాను. HEY space FRIENDS friends space WLLE welcome space TO2 space ANUHYA ANUVEDIKA Vedica space YOUTUBW space YOUBBTUBE tube space CAAAL channel space spell undo 1 of 9 select all but undo the right 3 rewrite customize summarize spelling collapse turn on spell star HTML less slash HT friends welcome to spelling error Anuya spelling error Vedica spelling error YouTube spelling error Charadrit space spelling error L undo define with me undo spelling Chanel 1 of channel 2 channel 3 of 9 spec space Charadrit return channel YouTube 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 space spelling undo 1 of 9 spelling YouTube 1 of star Charadrit space Charadrit return CHANEL Chanel space spell undo 1 of not select undo 1 define right to rewrite custom summarize spelling collapse turn off spell check alt plus spell text space carriage return Chanel 2 U Vedica VEDIKA Vedica space వెల్కమ్ టు అనుహ వేదిక అని రాశాను గైస్. అండ్ సో ఇప్పుడు ఇక్కడ బాడీ ట్యాగ్ క్లోజ్ చేయాలి. ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను. లెస్ స్లాష్ BODY బాడీ greater less slash HTML less slash head greater ఇక్కడ హెడ్ ట్యాగ్ క్లోజ్ చేసిన తర్వాత less body greater లెస్ బాడీ గ్రేటర్. Hey friends welcome to spelling error Anuya Vedica అనుహ less వేదిక slash body greater లెస్ బాడీ less గ్రేటర్ slash HTML greater లెస్ HTML గ్రేటర్. less slash ఒకసారి HTML ఇది ఎలా వచ్చిందో చెక్ చేద్దాం. web developing that HTML Anuya Vedica file colon slash file colon slash file ఒక్క నిమిషం గైస్. web developing HTML cut alt H notepad I HTML 1 of 2 I apps row 46 web developing row 520 of 20 item HTML line code 2 of 2 Anuya file colon slash web developing dash HT cut alt comma H copy alt rename alt delete alt item HTML line code 2 of 2 cut alt comma H top notepad 2 items web document screen share Anigram desktop dash star HTML web developing documents screen sharing Anigram desktop star HTML line less HTML greater less bang doc type HTML less bang less HT less head less title spelling error Anuya less slash head greater less body greater. Hey friends welcome to spelling error Anuya less slash body greater hey less body greater hey less body greater ఒకసారి సేవ్ చేయకపోయినా సరే ఇలా రాదు. ఒకసారి మళ్ళీ చెక్ చేద్దాం. Anuya hey friends welcome to Anuya చూడండి గైస్ కంట్రోల్ S కొట్టాను వచ్చేసింది. సో ఇదే hey friends welcome to Anuya Vedica దీని ఒకసారి ఫాంట్ సైజ్ చెక్ చేద్దాం. Times New Roman 12 PT black on white align left time unknown format మనం ఫార్మాట్ చెక్ చేయడానికి ఇన్సర్ట్ F ప్రెస్ చేస్తాం. ఇన్సర్ట్ F ట్వైస్ ప్రెస్ చేస్తే ఇలా Times New Roman 12 PT black on white దీని కలర్ బ్లాక్ అండ్ align వైట్ లెఫ్ట్ సైడ్ separator button copy control Anuya. సో ఇది గైస్ ఈరోజు వీడియో. సో వీడియోలో మీకు ఏమైనా ఫాల్ట్స్ కనిపిస్తే కామెంట్ చేయండి గైస్, మేము మళ్ళీ కరెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తాం. అండ్ Stay tuned for more exciting updates from Anuya Vedica. Don't forget to like, share, comment, follow us on Instagram and Facebook. Thank you for your support.